సురేంద్రపురి మన భారతదేశంలోనే మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాదాద్రి పక్కనే ఉంది. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల ప్రతిరూపాలన్నీ ఒకటే ప్లేస్ లో ఉండి మీరు చూడొచ్చు. ఇతిహాసాలు, పురాణాలు, సప్తలోకాలు అవన్నీ మీ కళ్ళ ముందే జరిగినట్టయితే కనిపిస్తాయి. హలో, హాయ్, నమస్తే అందరికి. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన యాదాద్రి పక్కనే ఉన్న సురేంద్రపురి దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఎలా ఉందో చూసేద్దాం. ఈ సురేంద్రపురికి రావడానికి యాదాద్రి పుణ్యక్షేత్రం పక్కనే ఉంది కాబట్టి మీకైతే బస్ ఫెసిలిటీ అయితే చాలా పుష్కలంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ ఎంట్రీ నుంచి లోపలికైతే వెళ్తున్నాము. సో అక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్గా అయితే అంత దూరంలో చాలా 60 అడుగుల ఎత్తులో ఉన్న మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము. ఇటు సైడ్ చూస్తేనేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అటు సైడ్ చూస్తేనేమో శివుని రూపం అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి మెయిన్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది అనమాట. దాదాపు 60 అడుగుల ఎత్తులో అయితే దీన్ని అయితే పెట్టారు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లెఫ్ట్ కి తిరిగితే మనకైతే పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు వెహికల్ తీసుకొస్తే, కార్ తీసుకొస్తే ఒక 30 రూపీస్ అయితే పార్కింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. 30 రూపీస్ పార్కింగ్ ఛార్జ్ ఇచ్చిన తర్వాత మనమైతే వెహికల్ అయితే పార్కింగ్ చేసేసుకోవాలి. సో మరి ఈ ఎండాకాలంలో వచ్చారనుకోండి, మీ వెహికల్ని అయితే ఒక చల్లటి నీడ కింద అయితే పెట్టండి, ఒక చెట్టు కింద. సో మీరు లోపలికి వెళ్ళి చూడడానికి దాదాపు ఒక 2-3 గంటల టైం అయితే పడుతుంది కాబట్టి మీ వెహికల్ ఎండలో ఉండకుండా నీడకి ఉంచుకుంటే చాలా బెటర్. అండ్ మళ్ళీ తిరిగి మీరు వెళ్ళడానికి కూడా వేడి అవ్వకుండా, అండ్ కార్ కూడా ఏం వేడిగా డ్యామేజ్ ఏం అవ్వకుండా అండ్ చల్లగా అయితే ఉంటుంది. సో మీరు మంచిగా అయితే ఒక మంచి పార్కింగ్ ప్లేస్ని అయితే చూసుకొని చెట్టు కింద అయితే పెట్టేయండి. నేను నా వెహికల్ పార్క్ చేయడానికి ఒక మంచి నీడ ప్లేస్ని అయితే వెతుకుతున్నాను. సో మనం చాలా టైం పడుతుంది కాబట్టి ఫైనల్గా నాకు ఒకైతే చిన్న ప్లేస్ అయితే కనిపించింది. సో అక్కడ మన వెహికల్ని పెట్టేసేసి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఈ సురేంద్రపురి ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మీకు చూపించాలని. ఈ సురేంద్రపురి మన ఇండియాలోనే మొట్టమొదటి మైథలాజికల్ థీమ్ పార్క్ అన్నమాట. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క దేవుని అయితే మీరు మన ఇండియాలో ఉన్న అండ్ ఎవరైతే దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీరైతే ప్రతి ఒక్కటి దగ్గరుండి చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ నాగలోకం అండ్ కైలాసం, పాతాళ లోకం, యమలోకం అండ్ బ్రహ్మలోకం, మహాభారతం, భాగవతం, రామాయణం వంటివి ప్రతి ఒక్కటి అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం దగ్గరుండి కూడా చూడొచ్చు. అండ్ వాటి స్టోరీ గురించి మీరు వినాలంటే అక్కడ ఒక స్కానర్ కూడా ఉంటుంది. దాన్ని మీరు స్కాన్ చేస్తే మీకు వాయిస్ రూపంలో, ఆడియో రూపంలో అయితే మీకు వినపడుతుంది. మీరు మంచిగా స్టోరీ కూడా వినొచ్చు. అండ్ ప్రతి ఒక్కటి చాలా దగ్గర చూసినట్టయితే మీకైతే క్లియర్గా అనిపిస్తుంది. ఈ సురేంద్రపురి ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నుండి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో అయితే యాదాద్రి పుణ్యక్షేత్రం పక్కనైతే ఉంటుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా మనం టికెట్ తీసేసుకొని సురేంద్రపురి లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడ కనిపించేది టికెట్ కౌంటర్. పైన కనిపిస్తుంది కదా కుందా సత్యనారాయణ కళాధామం అని చెప్పేసి. సో ఈ బుకింగ్ కౌంటర్ దగ్గర మనం టికెట్ అయితే తీసుకొని అండ్ లోపలికైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడున్న గోడల మీద కుందా సత్యనారాయణ కళాధామం పౌరాణిక విజ్ఞాన కేంద్రం అని అయితే రాస్తుంది. టికెట్ అయితే తీసుకున్నాను. సో పెద్దవాళ్ళకైతే 350 రూపాయలు, చిన్నపిల్లలకైతే 300 రూపాయలు అయితే టికెట్ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళు టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 9 AM నుంచి 5 PM వరకు అయితే టికెట్లు ఇస్తారు. సో మనం 9 AM నుంచి 7 PM వరకు అయితే విజిటింగ్ చేయొచ్చు. అండ్ పెద్దవాళ్ళకి 350, చిన్నపిల్లలకి 300 రూపాయలు అయితే టికెట్ అయితే మెన్షన్ చేశారు రేట్ అనేది. అండ్ ఇక్కడ నేను ఇందాక ఒక స్కానర్ ఉంటుంది, దాన్ని మనం స్కాన్ చేస్తే అక్కడున్న స్టోరీ మొత్తం వస్తుందని చెప్పాను కదా. సో దానికి ఇక్కడ ఎలా ఎలా దాన్ని ఫాలో అవ్వాలి గైడ్ అనేది మొత్తం అయితే పెట్టారు. సో ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనకి సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది 10 చేతులతోటి. చూడడానికి చాలా పెద్దగా, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము. అసలైన సురేంద్రపురి లోపలికైతే ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపించేదే సురేంద్రపురి సింహద్వారం అనమాట. సో మనం చూస్తుంటే సింహం నోట్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ సింహం యొక్క దంతాలు అయితే ఉన్నాయి. సో ముందు కనిపిస్తుంది కదా సింహం ఎలా నోరు తెరిచి అయితే ఉంది. సో అక్కడ మనం తీసుకున్న
తీసుకున్న టికెట్‌ని అయితే అక్కడున్న వాళ్ళకైతే చూపించి మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా! నేనిప్పుడు సింహం నోటి లోపలికైతే వెళ్తున్నాను. సింహం నోటి లోపల ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానైతే ఇక్కడ డిజైన్ గూడా జేశారు. సో, ఇక్కడైతే టికెట్ చూపించేసేసి ఎళ్ళాలి. అండ్ లోపలికెళ్ళినప్పుడు ఓన్లీ ఫోన్ మాత్రమే ఎలో చేస్తున్నారు. కెమెరా అలాంటివైతే లోపలికి ఎలో లేదు. సో, అలాంటియేమన్నా తీసుకొచ్చినా గూడా మీరైతే లోపలికైతే తీసుకురావద్దు. అండ్ ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే వినాయకుడు దర్శనమైతే ఇస్తాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి లోపలికైతే వెళ్ళాలి. సో, ఇక్కడ మనకి ఎదురుగా ఇండియాస్ ఫస్ట్ మైథలాజికల్ అవేర్‌నెస్ సెంటర్ అని చెప్పైతే రాశారు. ఇక్కడ నుంచి మన సురేంద్రపురి టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా మనం బాలభారతం అయితే చూస్తాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా విగ్రహాలన్నీ. అండ్ ఇక్కడ మీకు ఒక బార్‌కోడ్ లాంటిది కూడా కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ చరిత్ర ఏంటో మొత్తం కనిపిస్తుంది మనకి. మొత్తం కనిపియడం అంటే మనం ఆడియో రూపంలో వింటామనమాట. సో, మీరు ఇయర్ ఫోన్స్ తీసుకొస్తే అండ్ దాన్ని స్కాన్ చేసుకొని మంచిగా మీ ఫోన్‌లో అయితే వినొచ్చు. ఇక్కడ మీరు చూస్తే పాండవులు కనిపిస్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే పాండవులైతే ఉన్నారు. మీకు 'బాలభారతం' గురించి తెలిసిందే. దాని గురించి సినిమా గూడా వచ్చింది. పాత సినిమాలైతే మీరు చూడొచ్చు. సో, కౌరవులు, పాండవులు సో, ఎలా అయితే ఉన్నారో, సో, వాళ్ళ మధ్య యుద్ధాలు ఎలా జరిగాయి అనేది మొత్తం అయితే ఇక్కడైతే మొత్తం చరిత్రలాగైతే ఇక్కడ బొమ్మలతో సహా అయితే మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఆడియో రూపంలో గూడా వినొచ్చు. మీరు మీ ఫ్యామిలీతో ఈ సురేంద్రపురికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో, మీ పిల్లలకి గాని, లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా గూడా వాళ్ళకైతే కళ్ళకు కట్టినట్టయితే దీని గురించి చెప్పి వివరించొచ్చు కూడా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి. సో, వాళ్ళు బాగా విజువల్‌గా చూసి గూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. అప్పట్లో ఇలా జరిగిందా? ఇలా ఉండేదా? అని జెప్పేసి. అండ్ వాళ్ళకి గూడా బాగా జనరల్ నాలెడ్జ్ గూడా చాలా పెరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కూడా. ఇక్కడ చూడండి భీముడు ఒక విష ఆహారం తింటున్నట్టయితే ఇక్కడైతే బొమ్మలైతే ఉన్నాయి. అండ్ మీరిక్కడికొస్తే బొమ్మలు చూసుకుంటా కింద టెక్స్ట్ గూడా రాసి కూడా ఉంటుంది. సో, అక్కడ ఏంది సన్నివేశనం ఏంటి? ఆ సీన్ ఏంటి? అని జెప్పేసి కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కళ్ళకి కట్టినట్టుగా మీ ముందే ఒక విజువల్ ఇమాజినేషన్ ఒక సినిమాలాగా చూసినట్టయితే ఈ సురేంద్రపూర్‌లో పెట్టారు. ఇక్కడ చెడుగుడు ఆడుతున్నట్టు ఇక్కడ అనేది పెట్టారు. ఇంకా ఇక్కడ బంతితో గూడా ఆడుతున్నట్టయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే అక్కడ మనకైతే ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మట్టి బొమ్మతో విలువిద్యని అయితే బాణం ఎలా వేయాలైతే నేర్చుకుంటున్నాడు. ఈ స్టోరీ గురించి మీకందరికి ఆల్రెడీ తెలిసిందే. ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి తన బొటన వేలైతే కట్ చేసి ఇస్తాడు. సో, అదైతే ఇక్కడైతే చూపిస్తున్నారు మనకి. దాని పక్కనే మీకు భీముడు, దుర్యోధనుడు ఇద్దరు కలిసి గదతోటి యుద్ధం చేస్తున్నట్టుగా అయితే మీకైతే చూపిస్తున్నారు. దీని పక్కనే మీరు అబ్జర్వ్ చేస్తే గాంధారి దుర్యోధనుడికి మూలికలతో మర్దన చేస్తున్నట్టయితే తన బాడీని శరీరాన్ని అయితే చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలు చూస్తుంటే నిజంగా వాళ్ళే ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ దీని పక్కనే ద్రోణాచార్యుడు పాండవులకి విలువిద్య నేర్పిస్తున్నట్లయితే ఈ బొమ్మలైతే కనిపిస్తున్నాయి మనకి. దీని తర్వాత పక్కనే ఉన్న బొమ్మల్లో కౌరవులందరూ కలిసి గురుదక్షిణ ఇస్తున్నట్లయితే చూపిస్తున్నారు. మీరు ఈ బాలభారతం సినిమా చూసుంటే మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ ఏమేమి జరిగింది, అసలు ఎలా జరిగిందనేది మొత్తం అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఒకసారి టైం ఫ్రీ ఉన్నప్పుడు మీకు ఒక 1 అవర్ గాని, ఒక 2 అవర్స్ గాని టైం ఫ్రీగా ఉన్నప్పుడైతే ఆ బాలభారతాన్ని చూడండి. అండ్ మీ పిల్లలకి కూడా చూపించండి. అండ్ మీ ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి కూడా చూడండి. ఇక్కడ మీకు ఏనుగు మీద ఊరేగుతున్నట్లయితే కనిపిస్తుంది. అక్కడ ఏనుగు చుట్టూ భటులు గూడా కనిపిస్తున్నారు. అండ్ దాని పక్కనే అర్జునుడు ఇంద్రలోకానికి బాణాలతోటి ఒక నిచ్చెనైతే తయారు చేసినట్టయితే బాణం వేస్తున్నట్టయితే చూపించారు. అండ్ దాని పక్కనే కుంతీదేవి ఐరావతం అంటే ఏనుగు మీద ఊరేగిస్తున్నట్లయితే చూపించారు. అండ్ ఇక్కడ మీకు కుంతీదేవి గాంధారికి ఏదో ఇస్తున్నట్టు అండ్ ధర్మరాజుకి యువరాజ పట్టాభిషేకం చేస్తున్నట్టు కూడా ఇక్కడైతే బొమ్మలైతే కనిపిస్తున్నాయి. చూసారు కదా ఈ బాలభారతం మొత్తం మనకైతే ఫస్ట్ అయితే ఈ బాలభారతాన్ని విజిట్ చేసాము. దీని తర్వాత మనం నెక్స్ట్ వేరే పాయింట్‌కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ కనిపించే యారో మార్క్స్‌ని చూసుకుంటూ మనమైతే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి అయితే వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటి అంటే ఆ ఆదిపరాశక్తి త్రిమూర్తుల్ని సృష్టించడం అండ్ 18 అష్టాదశ శక్తి పీఠాలను కూడా మనమైతే చూడబోతున్నాము. ఇక్కడ మీరు మొట్టమొదటగా శాంకరదేవి శక్తి పీఠాన్ని అయితే చూడొచ్చు. ఇది శ్రీలంకలో అయితే ఉంటుంది. తర్వాత కామాక్షి దేవి, శృంఖలాదేవి, చాముండేశ్వరి దేవి, జోగులాంబాదేవి, భ్రమరాంబికాదేవి, మహాలక్ష్మీదేవి, ఏకవీరికాదేవి, మహాకాళీదేవి అయితే శక్తి పీఠాలు ఎక్కడైతే ఉన్నట్టయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఆ ఆదిపరాశక్తి త్రిమూర్తుల్ని సృష్టించేది కూడా చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసారు కదా ఆదిపరాశక్తి ఎలా కనిపిస్తుందో. త్రిమూర్తులు అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, ఆ శివుణ్ణి ఆ త్రిమూర్తుల్ని సృష్టించడం అనేది చూపిస్తున్నారు. దీని తర్వాత మనకి ఇంకా శక్తి పీఠాలు కూడా చూస్తాం మనం. దీని పక్కనే కూడా ఉంటాయి. ఈ శక్తి పీఠాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో అయితే ఉంటాయి. సో, నెక్స్ట్ మనము చూసే శక్తి పీఠం ఏంటంటే పురుహూతికా దేవిది. దాని తర్వాత గిరిజాదేవి, మాణిక్యాంబదేవి, కామరూపదేవి, మాధవేశ్వరి దేవి, వైష్ణవీదేవి, మంగళగౌరీదేవి అండ్ విశాలాక్షి దేవి, లాస్ట్‌గా సరస్వతి దేవి శక్తిపీఠాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము.
అండ్ ఇక్కడ చుట్టూ చూసారా డిజైన్ ఎలా అయితే చేశారో చాలా చక్కగా, అద్భుతంగా అయితే చేశారు. మీరు ఒకవేళ ఇక్కడికి రాకపోయినా కూడా మీరే వచ్చి చూస్తే ఎలా ఉంటుందో అన్నట్టయితే నేనైతే షూటింగ్ చేశాను. మీరే వచ్చి చూసినట్టయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనం నెక్స్ట్ వేరే ప్లేస్‌కెళ్ళిపోతున్నాము. చూస్తున్నారుగా కింద మనకి యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. యారో మార్క్స్‌ని చూసుకుంటూ మనమైతే నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ ఏంటి అంటే కాళీయమర్దనము. కాళీయమర్దనం అంటే ఏంటి అంటే గోకులంలో చిన్ని కృష్ణుడు అల్లరి బాగా చేసేవాడని చెప్పి మీకందరికి తెలిసే ఉంటుంది. ఒకరోజు గోకులం పక్కనే ప్రవహిస్తున్న యమునా నదిలోకి కాళీయుడు అనే ఒక సర్పం అంటే పామొచ్చి చేరిందనమాట. పెద్ద పడగతోటి ఆ పాము చాలా భయంకరంగా ఉండేది. దాని మూలంగా అయితే అప్పుడు అక్కడున్న నీళ్ళన్నీ చాలా విషపూరితంగా అవ్వడం మొదలైపోయాయన్నమాట. అక్కడున్న గ్రామ ప్రజలందరూ ఆ నీళ్ళని తాగడానికి చాలా భయపడేవారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ పాముకి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని చెప్పేసి అనుకుంటాడు. ఒకటి అనుకున్నట్టుగా ఆ శ్రీకృష్ణుడు నదిలోకి దూకగానే ఆ శ్రీకృష్ణుని కాటేయడానికి ఈ సర్పం అనేది చూస్తూ ఉంటుంది. దాని ఆటలైతే సాగలేదు. చివరిగా ఆ శ్రీకృష్ణుడు ఆ కాళీయుడు సర్పం మీద నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ బరువు తట్టుకోలేక నన్ను వదిలేయమని చెప్తూ ఉంటాడనమాట. అలా శ్రీకృష్ణుడు గుణపాఠం చెప్పినట్టు మనమైతే చాలా కథలు విన్నాము. ఇప్పుడు మీకైతే నాగలోకాన్ని అయితే చూపిస్తాను. లోపలికెళ్ళి చూద్దాం ఎలా ఉందో నాగలోకం. ఇప్పుడు మనము సముద్ర గర్భంలో ఉన్న నాగలోకానికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ సముద్ర గర్భంలో ఉన్నట్టయితే ఈ నాగలోకాన్ని డిజైన్ చేశారు. లోపలంతా ఒక సముద్రంలో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది మనకి. చుట్టూ చేపల్లాగా అండ్ పాముల్లాగా అండ్ నాగదేవతలు అంటే నాగలోకానికి రాజైన వాసుకి దేవుడు కూడా ఇక్కడే ఉంటాడు. అండ్ మొత్తం సముద్రంలో అయితే ఎలా అయితే ఉంటుందో మొత్తం అయితే క్లియర్‌గా డిజైన్ చేశాడు. అండ్ ఇక్కడ సౌండ్స్ కూడా వస్తున్నాయి. పాములు ఎలా అయితే బుస కొడతాయో ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఇక్కడ అలానే డిజైన్ చేసి అయితే పెట్టారు. సౌండ్ విన్నారు కదా! ఎలా అయితే సర్పాలు, పాములైతే బుస కొడతాయో అలాంటి సౌండ్ అయితే ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చుట్టూ చూస్తే పాములైతే కనిపిస్తున్నాయి. అండ్ పాముల ఆకారాల్లో అయితే ఇక్కడ మనుషులున్నట్లుగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ దర్బార్‌లో నాగలోకానికి రాజైన వాసుకి దేవుడైతే ఉన్నాడు. అండ్ అతని పక్కనే అతని కుమార్తె అయిన అంటే క్వీన్ సులోచన దేవి అయితే ఉన్నది. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా! ఎంతైతే పెద్ద పెద్ద పాములున్నాయి, మొసళ్ళు కూడా ఉన్నాయి. సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోకే ఈ వాసుకి దేవుడు ఉంటాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. నార్మల్‌గా చూస్తూనే ఉంటారు. అండ్ శివుడి మెడలో పాము ఉంటుంది కదా! ఆ వాసుకి దేవుడే ఈ నాగలోకానికి రాజు. అండ్ ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా! నాగలోకం ఎలా అయితే డిజైన్ చేశారో చాలా చక్కగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అర్థమయ్యేలా ఈ నాగలోకాన్ని డిజైన్ చేసి అండ్ అక్కడ కూడా రాశారు. అంటే ఈ నాగలోకం స్టోరీ ఏంటి? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఏంటి సంగతి అని చెప్పేసి మొత్తం రాశారు. ఈ నాగలోకాన్ని చూసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే బయటికెళ్ళిపోదాము. ఆ తర్వాత ఏ లొకేషన్ ఉందో చూద్దాం. అంటే ఏ ఏ ఘట్టం జరిగిందో, ఏ లొకేషన్ ఉందనేది మొత్తం చూద్దాం మనము. మనమైతే బయటకొచ్చేసాము. ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్‌ని పట్టుకొని మనమైతే ఎళ్ళిపోదాము. అండ్ ఇక్కడ చూడండి మీకు నాగలోకం కనిపిస్తుంది. ఎలా అయితే డిజైన్ చేశారో దీన్ని. చాలా అంటే చాలా బాగుంది. ఒక పుట్టలాగైతే ఇదైతే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి మను చరిత్ర అని చెప్పేసి అయితే బోర్డ్ మీద రాసుంది. అండ్ ఇక్కడ మను చరిత్ర గురించి కూడా మనము తెలుసుకోవచ్చు. దాని గురించి ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే అక్కడ మనకి నరసింహ అవతారం అనేది ఎలా వచ్చిందని చెప్పేసి అయితే ఫోటోస్ రూపంలో అండ్ అక్కడ రాతపూర్వకంగా అయితే రాశారు. అసలు నరసింహ అవతారం అంటే ఏంటిది? అసలు ఎలా వచ్చింది? అసలు టోటల్ స్టోరీ ఏందని చెప్పేసి ఇక్కడ ఫోటోల రూపంలో అయితే రాశారు. హిరణ్యకశపుడు అనే రాక్షసుడికి ప్రహ్లాదుడు అనేవాడు జన్మిస్తాడనమాట. ఈ ప్రహ్లాదుడు పుట్టడంతోనే విష్ణుదేవుడిని బాగా పూజిస్తూ అంటే విష్ణుదేవుడికి పరమ భక్తుడనమాట. ఈ విష్ణువు ఎవరైతే ఉన్నారో ఈ హిరణ్యకశిపుడికైతే పడదు. తనని ఎందుకు పూజిస్తున్నావు? అంటే తన శత్రువైన విష్ణుదేవుడిని పూజించొద్దు అని చెప్పేది ప్రహ్లాదుని చాలా సార్లు చంపడానికైతే ట్రై చేస్తాడు. ఇంక అతని వల్ల గాక ఒకరోజు ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు విష్ణుదేవుడు నరసింహ అవతారం ఎత్తేసి హిరణ్యకశ్యపునైతే సంహారం చేసేస్తాడు. ఇదేనమాట స్టోరీ నరసింహ అవతారం ఎలా వచ్చిందనేది. ఇది చాలామంది మనం చాలా చూసే ఉంటాము. చాలా సినిమాలలో విని గూడా ఉంటాము. ఇది చాలా ఫేమస్ స్టోరీ. అండ్ ఇక్కడ నుంచి మనము చూస్తే మనకిక్కడ మనకిక్కడ దుర్యోధనుడు అండ్ భీముడు ఇద్దరు కలిసి ఒక యుద్ధం చేస్తున్నట్టు గదా యుద్ధం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అది చూడండి.
సో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నట్టయితే మనమైతే బొమ్మలు చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి మనం ఇంకొంచెం రైట్‌కి వెళ్ళిపోదాము. అక్కడ ఏమేమి ఉందో చూద్దాము. సో ఇక్కడ ఈ సురేంద్రపూర్‌లో మనకి చాలా లోకాలనైతే చూస్తాము. ప్రెజెంట్ అయితే మనం నాగలోకాన్ని చూసాము. సో ఇప్పుడు మనం చూడబోయే లోకం ఏంటి అంటే ఇంద్రలోకం. ఈ ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడు తన సభలో శచీదేవితోటి, ఇంకా అష్టదిక్పాలకులతోటి, ఇంకా నాట్యం చేస్తున్న రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలతో అయితే ఉంటాడు. దీని తర్వాత మనము శృంగేరి కర్ణాటకలో ఉన్న శ్రీ శారదాంబాదేవి, ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాలు చూడొచ్చు. అండ్ దాని తర్వాత మనము శనీశ్వరుడు స్థాపించిన శివలింగాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ శివలింగాన్ని శనీశ్వరుడు స్థాపించారు. దాని తర్వాత మీరు ఆలంపూర్‌లో ఉన్న జోగులాంబ దేవి వారి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చిత్రగుప్తుడి విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇది ఖజురహో మధ్యప్రదేశ్‌లో అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు సంతోషి మాత విగ్రహాన్ని అయితే చూడొచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీకు ధర్మస్థలిలో ఉన్న మంజునాథ స్వామి వారిని అయితే చూడొచ్చు. ఈ ధర్మస్థలి అనేది కర్ణాటకలో అయితే ఉంటుంది. చాలా మంది మీరు వెళ్ళే ఉంటారు ఈ ప్లేస్‌కి. ఆ తర్వాత మీకు ఉడిపి అంటే గుర్తుకొచ్చే శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత తంజావూరు తమిళనాడులో ఉన్న నంది అండ్ శివాలయాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నది కదా, ఇక్కడ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో ఎత్తుకున్నట్టయితే సన్నివేశం మీకు కనిపిస్తుంది. ఈ గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో ఎత్తే సన్నివేశాన్ని మనము చిన్నప్పటి నుంచి చాలా కార్టూన్స్‌లో చూసే ఉంటాము. అండ్ టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా మనము వింటూనే ఉంటాం ఈ స్టోరీని. అండ్ చాలా బావుంటుంది ఈ స్టోరీ కూడా. అండ్ దీని తర్వాత మనమైతే వేద పురుషుల్ని అయితే చూస్తాము. అండ్ వేద పురుషులు అంటే తెలుసు కదా, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం అన్నట్టు. ఇక్కడ ఈ వేదాలు వాళ్ళ భార్యలతో ఉన్నట్లయితే మనకైతే బొమ్మలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించేదేమో ఋగ్వేదం అన్నమాట. అండ్ దాని పక్కన మీకు కనిపించేది యజుర్వేదం. అంటే ఇటు సైడు ఒక 2 వేదాలైతే కనిపిస్తాయి. వాళ్ళ భార్యలతోటి ఉన్నట్టు. అటు సైడు దానికి అపోజిట్ సైడు ఇంకా 2 వేదాలు కూడా కనిపిస్తాయి వాళ్ళ భార్యలతో ఉన్నట్లయితే. సో ఋగ్వేదం, యజుర్వేదం అయిపోయాయి. అండ్ ఇక్కడ మీకు కనిపించేది అథర్వణ వేదం అనమాట. సో ఈ అథర్వణ వేదం కూడా వాళ్ళ భార్యతో అయితే ఉన్నట్టయితే మీకు చూపిస్తారు. అండ్ ఈ అథర్వణ వేదం పక్కనే మీకు సామవేదం కూడా కనిపిస్తుంది. ఈ వేదాలన్నీ మనం వింటూనే ఉంటాం చిన్నప్పటి నుండి కూడా. సో అవే ఈ వేదాలనమాట. సో వాళ్ళ భార్యలతో అయితే ఇక్కడైతే వీళ్ళైతే ఉన్నారు. మీ అందరికీ శ్రీకృష్ణుడి చిలిపి చేష్టల గురించి తెలిసిందే. సో ఇక్కడ ఈ నదిలో గోపికలు స్నానం చేస్తుండగా సో వాళ్ళ బట్టలు తీసుకొని కొంచెం చిలిపి చేష్టలైతే చేసేవాడు శ్రీకృష్ణుడు. సో వాళ్ళ బట్టలు తీసుకొని దాచిపెడుతున్నట్టు సో ఇక్కడైతే చూపిస్తున్నారు సన్నివేశాన్ని. సో వాళ్ళ బట్టల కోసం వాళ్ళు కావాలని అడుగుతున్నట్టు అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు పిల్లలు ఉరుతున్నట్టయితే చెట్టు మీద కూర్చొని ఆ సన్నివేశం అయితే దీని అయితే క్రియేట్ చేశారు. అండ్ చెట్ల మీద చూశారు కదా, వాళ్ళ వస్త్రాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ వాటర్‌లో స్నానం చేస్తున్నట్టు వాళ్ళ బట్టల కోసం వాళ్ళు అడుగుతున్నట్టయితే ఇక్కడ గోపికలను అయితే పెట్టినట్టయితే ఇక్కడ సన్నివేశం అయితే చాలా చక్కగా అయితే చాలా అర్థవంతంగా క్రియేట్ చేశారు. చాలా అందరికి అర్థమయ్యేటట్లయితే చాలా బాగా అనిపించింది. నేను ఈ సురేంద్రపురికి వచ్చిన తర్వాత ఇంత బాగా అర్థమయ్యేటట్లు డిజైన్ చేశారు ఆ విగ్రహాన్ని, ఎంతమంది కష్టపడ్డారు అని చెప్పేసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. సో దాని తర్వాత మనమైతే వశిష్ఠముని ఆశ్రమం అయితే చూస్తాము. ఇక్కడ యాగం చేస్తున్నట్టయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది వశిష్ఠముని ఆశ్రమము. అండ్ దాని తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళిపోతే ఇక్కడ అశ్వమేధ యాగం జరుగుతున్నట్టయితే సన్నివేశం ఉంది. పక్కనే శ్రీరాముడు తన భార్య సీతాదేవి బంగారంతో ఉన్నట్టయితే సన్నివేశాన్ని అయితే ఇక్కడైతే పెట్టారు. ఈ అశ్వమేధ యాగం అనేది ఓన్లీ రాజవంశానికి చెందిన వాళ్ళు మాత్రమే చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే మనకైతే మెట్లయితే కనిపిస్తున్నాయి. సో ఈ మెట్లెక్కి చూద్దాం మనకి నెక్స్ట్ ఏ కనిపిస్తుందో, ఏ పుణ్యక్షేత్రం కనిపిస్తుందో. ఇక్కడ మనకు చూస్తుంటే సో వెంకటేశ్వర స్వామి వారు అయితే మనకైతే దర్శనమిస్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, ఆ బాలాజీ దేవుడు, ఏడుకొండల వాడైతే మనకైతే దర్శనమిస్తున్నారు. సో ఈ ఏడుకొండల వాడిని రియల్‌గా మనం తిరుపతిలో వెళ్లి చూస్తే చేతికొచ్చే గూస్ బంప్స్ ఉంటాయి కదా! సో ఆ టైంలో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా రియల్‌గా అయితే మర్చిపోతాము. మన కళ్ళ ముందు ఒకటే ఆ వెంకటేశ్వర స్వామి వారే కనిపిస్తారు. గోవింద గోవింద అనే నామస్మరణ తప్ప మనకి ఏమి వినిపించవు. ఇంకా ఆలోచన కూడా రాదనమాట మనం తిరుమల, తిరుపతికెళ్ళినప్పుడు. సో మీరు కూడా వెళ్ళుంటే అలాంటి ఫీల్ అయ్యారో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న దేవుళ్ళైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. సో వాటిని కూడా చూసేయండి.
ఇప్పుడు మనము యమలోకానికైతే వెళ్ళబోతున్నాము. ఈ యమలోకంలో నరకలోకం ఎలా ఉంటుందనేది చూడబోతున్నాము. సో, చాలా మందికి నరకలోకం ఎలా ఉంటుందని తెలీదు. సో, ఈ నరకలోకం ఇక్కడ ఎలా ఉంటుందో మనం గూడా చూద్దాం లోపలికెళ్ళిపోయి. ఇక్కడ చూస్తే చిత్రగుప్తుడు ఏదో చూస్తున్నాడు తన బుక్‌లో. అండ్ ఇక్కడ మీకు యముడు కనిపిస్తున్నాడు. ఆ యముడు చూసారా ఎంత భయంకరంగా ఉన్నాడో. చుట్టూ రాక్షసులైతే ఉన్నారు. ఈ నరకలోకంలో ఎలాంటి పాపాలకి ఎలాంటి శిక్షలు వేస్తారనేది లోపలికెళ్ళి చూద్దాము. ఇక్కడ ఒక రాక్షసి నోట్లోకి వెళ్తున్నట్టయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి. ఇక్కడంతా శిక్షలు వేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మందు తాగిన, జూదం ఆడిన ఇలాంటి శిక్ష విధిస్తారని జెప్పి ఇక్కడైతే ఫోటోల రూపంలో అయితే రాశారు. అండ్ ఇక్కడ ముందు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షను వేస్తారని జెప్పేసి అక్కడ బొమ్మల రూపంలో అయితే చూపిస్తున్నారు. చూస్తున్నారు ఎంత కఠినంగా, ఎంత ఘోరంగా అయితే శిక్షలున్నాయి ఆ నరకలోకంలో. అండ్ దాని పక్కన చూస్తే పరాయి స్త్రీతోటి అసభ్యంగా బిహేవ్ చేసినా గూడా ఇలాంటి శిక్షలు వేస్తారని జెప్పేసి ఇక్కడైతే చాలా ఘోరంగా అయితే చూపిస్తున్నారు. ఆ బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంత ఘోరంగా అయితే శిక్షలైతే కనిపిస్తున్నాయో. ఇక్కడ చూసారా ఎంత ఘోరంగా అయితే ఆ నరకలోకంలో శిక్షలు చూపిస్తున్నారు. మరి చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడున్న ప్రతి గోడ మీద ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేస్తారనేది కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ ఇక్కడ చూడండి పేద ప్రజలను మోసం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష చూడండి ఎలా శిక్ష వేస్తున్నారో. పెద్ద గుణపం లాంటిది గుచ్చుతున్నారు కడుపులోకి. సో, అలాంటి శిక్ష వేస్తున్నట్టయితే ఇక్కడైతే చూపిస్తున్నారు. దాని తర్వాత మీకు ఎద్దుల బండి మీద తీసుకెళ్తుండే సేమ్ అలా నరకలోకంలో అలానే ఎడ్ల బండిలాగా మనుషులనైతే పెట్టేసి తీసుకెళ్తున్నారు. సో, అలాంటి శిక్ష గూడా ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ చూడండి జంతు బలి ఇస్తుంటే సేమ్ అలానే మనిషిని గూడా జంతు బలి ఇచ్చినట్టు కోస్తున్నారు. సో, అలాంటి శిక్షనైతే పెట్టారు. కింద వేడివేడిగా మంట పెట్టి పైన నీటిలో మరుగుతున్నట్టయితే ఇక్కడైతే పెట్టారు మనిషిని. సో, అలా హింసిస్తున్నారు. ఇంకా పక్షుల్ని హింసించినా, వాటికేమన్నా చేసినా గూడా ఇక్కడైతే శిక్షలు చాలా ఘోరంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ చూస్తున్నారు కదా ఎంత కఠినంగా ఉన్నాయి ఈ నరకలోకంలో శిక్షలు. చూస్తుంటే నాకు ఎలానో అనిపిచ్చింది. ఏమో అనుకున్నాం గానీ, ఈ నరకలోకం చాలా భయంకరంగా ఉంది. సో, మనం బయటికొచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి కైలాసానికి దారని జెప్పేసి చూపిచ్చారు. ఇక్కడ చెప్పులు విడిచి పైకి వెళ్ళాలని జెప్పేసి రాసుంది. సో, నార్మల్‌గా ఈ సురేంద్రపురికి రావడానికి మీరు లోపల చెప్పులేసుకొని రావచ్చు. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది. సో, ఇక్కడ స్వయంగా వెలిసిన దేవీ దేవతామూర్తులు ఎవరు లేరు కాబట్టి మీరు చెప్పులేసుకొని రావచ్చని జెప్పేసి అక్కడైతే మెన్షన్ చేశారు. కానీ ఈ కైలాసానికి మాత్రము చెప్పులు విడిచి పైకెళ్ళాలని జెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఈ సురేంద్రపురికి వచ్చిన వాళ్ళెవరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళడానికి మంచిగా యారో మార్క్స్ అయితే పెట్టారు. అండ్ వీటిని చూసుకుంటూ మనమైతే మొత్తం అయితే వెళ్లి చూడొచ్చు. ఇక్కడ ఈ కైలాసం దగ్గర పైనైతే మొత్తం నీళ్ళైతే పెట్టారు. సో, అందరూ ఈ నీటిలోంచి నడుచుకుంటూ వెళ్లి చూసేలాగైతే పెట్టారు. అండ్ ఇక్కడైతే మనకైతే గంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలైతే రాసైతే పెట్టారు. హరిద్వార్, కాశీ, అమర్నాథ్, కేదార్‌నాథ్ ఇంకా బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలనైతే ఇక్కడైతే పెట్టారు. సో, వీటినైతే మనము చూసుకుంటూ నీటిలో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే మీకు కైలాసం గూడా కనిపిస్తుంది. ఈ మొత్తం కైలాసాన్ని ఆ రావణుడు దశకంఠ రావణుడు తన భుజాల మీద ఎత్తుకున్నట్టయితే గూడా ఇక్కడైతే చూపిస్తారు. ఇక్కడ మీరు ఆ రావణుడిని గూడా చూడొచ్చు భుజాల మీద ఎత్తుకున్నట్టు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ 10 తలల రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తుకున్నట్టయితే చూపిచ్చారు. ఇదిగో చూడండి. మనము ఇదంతా చూసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! లోపల ఒక మంచి గుహలాగా అయితే కనిపిస్తుంది. సో, లోపల నుంచి వెళ్ళిపోతే మనకి ఏం కనిపిస్తుందో వెళ్లి అయితే చూద్దాము. నాకు కొంచెం వెళ్తూ ఉంటే ఇలాంటి గుహలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో, వెళ్తూ ఉంటే నాకు చాలా ఎక్సైట్‌మెంట్ అనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ టైమ్ కనిపిస్తుందా అని చెప్పేసి. సో, ఇక్కడ మనం మెట్లు దిగ్గానే లెఫ్ట్ సైడ్‌లో మనకి శివుడి ఊరేగింపు అయితే కనిపిస్తుంది. అక్కడ చూడండి ఎముకలు కానీ, అస్థిపంజరాలు కానీ ఇంకా చాలామంది శివుని ఊరేగిస్తున్నట్టయితే చూపిస్తున్నారు. ఇక్కడ కొంచెం ఏలియన్ టైప్స్‌లో గూడా కొన్నైతే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత క్లియర్‌గా అయితే శివుని ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ. ఆ పరమశివుడి ఊరేగింపు తర్వాత పక్కనే మీకు పార్వతీ కళ్యాణాన్ని అయితే చూపిస్తారు. అందరూ ముందు యాగం చేసుకుంటూ అండ్ పక్కనే అందరూ ఆ కళ్యాణాన్ని చూస్తున్నట్టయితే చాలా చక్కగా అయితే బొమ్మలనైతే డిజైన్ చేసి అయితే పెట్టారిక్కడ. ఇదంతా చూస్తుంటే ఇక్కడ నిజంగానే కళ్యాణం జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా! నాకైతే చాలా బాగా అనిపించింది ఈ కైలాసంలో. అండ్ దీని పక్కనే మనకైతే కొంచెం ముందుకెళ్ళిపోతే ఆ పరమశివుడు సాక్షాత్తు డాన్స్ చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. మీరు చూడండి అక్కడ ఎలా డాన్స్ అయితే వేస్తున్నారో చుట్టూ డోలు వాయించుకుంటా, ఇంకా మృదంగం వాయించుకుంటా అయితే డాన్స్ చేస్తున్నారు. చాలా చక్కగా అనిపిస్తుంది ఇదంతా నాకు చూస్తుంటే ఈ సన్నివేశం అంతా. నాకు రియల్‌గా నా కళ్ళ ముందే నిజంగా జరుగుతున్నట్టయితే ఈ సన్నివేశాలైతే అనిపిస్తున్నాయి. చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇక్కడున్న విగ్రహాలు కానీ, ఇక్కడున్న బొమ్మలు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో, ఇక్కడ నుంచి మనమైతే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోతాము. ఇక్కడ మనకైతే బోర్డ్ అయితే రాసిందనమాట.
ద్వాదశ జ్యోతిర్లింగాలని జెప్పేసి మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు శక్తివంతమైన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో వాటి రెప్లికాషన్ అయితే ఇక్కడైతే పెట్టారనమాట. సో వాటిని మీరు క్లియర్‌గా జూడొచ్చు. మొట్టమొదటగా మీకిక్కడ కనిపిచ్చేది శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. శ్రీశైలంలో ఉంటుంది. మీలో చాలామంది శ్రీశైలానికి వెళ్ళినప్పుడు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొనైతే ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీకు భీమేశ్వర జ్యోతిర్లింగం అయితే కనిపిస్తుంది. ఇది పూణే, మహారాష్ట్రలో ఉంటుంది. ఆ తర్వాత మీకు కనిపిచ్చేది కృష్ణేశ్వర జ్యోతిర్లింగము. ఇది కూడా మహారాష్ట్రలోనైతే ఈ జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. అండ్ దాని పక్కనే మీకు కనిపించే జ్యోతిర్లింగం ఏంటి అంటే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనమాట. ఇదైతే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్‌లో అయితే ఉంటుంది ఈ జ్యోతిర్లింగం అనేది. దాని తర్వాత మీకు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ జ్యోతిర్లింగం కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంటుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది గదా! ఇదే మధ్యప్రదేశ్‌లో ఉంటుంది ఈ జ్యోతిర్లింగమే. దీని తర్వాత మనం ఇంకో జ్యోతిర్లింగం దగ్గరికెళ్ళిపోదాము. ఈ జ్యోతిర్లింగం వచ్చేసి రామేశ్వర జ్యోతిర్లింగము. రామేశ్వరంలో ఉంటుంది తమిళనాడులో. చూస్తున్నారు కదా! ఈ జ్యోతిర్లింగం ఎలా అయితే కనిపిస్తుందో. దాని పక్కనే మీకు సోమనాథ్ జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగము గుజరాత్‌లో అయితే మీకుంటుందనమాట. ఈ జ్యోతిర్లింగం తర్వాత మనం పక్కనే ఉన్న ఇంకో జ్యోతిర్లింగాన్నయితే చూద్దాము. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఈ జ్యోతిర్లింగము వైద్యనాథ్ జ్యోతిర్లింగము. ఇది బీహార్‌లో ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఎలా అయితే కనిపిస్తుందో వెనకాల గుడి గూడా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మీకిక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం అనేది కేదార్‌నాథ్‌లో ఉంటుందనమాట. దాని తర్వాత మీకు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఇది గూడా మహారాష్ట్రలోనే ఉంటుంది. మహారాష్ట్ర స్టేట్‌లోనే కనిపిస్తుందనమాట. అండ్ దాని పక్కనే మీకు విశ్వేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనేది కాశీలో ఉంటుంది. అండ్ ఫైనల్‌గా మీకిక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది ద్వారకాలో అయితే ఉంటుంది. గుజరాత్‌లో ద్వారకాలో ఉంటుంది ఇది. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది. చూశారు కదా! మన దేశంలో ఉన్న శక్తివంతమైన 12 అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటినైతే ఇక్కడ పెట్టారు కైలాసం లోపల. అండ్ మనం ఇక్కడ నుంచి మనం కిందకొచ్చిన తర్వాత అండ్ రిమైన్ టెంపుల్స్ అన్నీ గూడా చూడొచ్చు ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో. ఇవన్నీ చూసిన తర్వాత మనమైతే ఒక రాక్షసుడి రూపంలో ఉన్న అతని నోటి లోపలికైతే వెళ్ళిపోతాము. సో, ఇక్కడ కనిపించేదంతా అతని నోటి లోపల భాగం అనమాట. సో, ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే నవనారసింహుల్ని చూడొచ్చు. నవనారసింహులు అంటే 9 మంది నారసింహ రూపాలని జెప్పేసి. ఈ రూపాలొచ్చేసి ఒకటి అహోబిలంలో, ఒకటి పెంచలకోన, ఒకటి కదిరిలో, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదగిరిగుట్ట, ధర్మపురిలో అయితే ఈ నవనారసింహ రూపాలు ఒక్కొక్క పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 8 ముఖాలతో ఉన్న జ్వాల నరసింహ స్వామినైతే చూడొచ్చు. ఇది కూడా నవనారసింహ రూపాల్లోని ఒక రూపం అనమాట. చూస్తున్నారు కదా! ఎంత భయంకరంగా ఉందో. సో, ఈ నరసింహ స్వామిని మనం డైరెక్ట్‌గా చూసినా కూడా చాలా భయంకరంగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఒక మనిషి ఒక సింహం రూపంలో ఉన్న దేవుడు. అంటే విష్ణు అవతారము. ఈ నవనారసింహుల్ని చూసిన తర్వాత బయటికి రాగానే మనకైతే గంగా అవతారం అయితే కనిపిస్తుంది. అక్కడ పరమశివుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు, భగీరథుడు అయితే కనిపిస్తాడు. ఇక్కడ మనకి గంగా అవతారం ఎలా జరిగిందనేది మొత్తం క్లియర్‌గా చూడొచ్చు. చూస్తున్నారు కదా! ఇక్కడ పరమశివుడు కనిపిస్తున్నాడు. సో, ఇక్కడ ఇలా గంగా అవతరణం జరిగిందన్నట్టయితే మనం ఆ సన్నివేశాన్ని చూసుకోవచ్చు. ఈ గంగావతారాన్ని చూసిన తర్వాత మనము అగాసురుడు అంటే పాము లోపలికైతే వెళ్ళిపోతాము. సో, ఈ లోపలి వెళ్తూ మనమైతే నెక్స్ట్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో లేతే ఈ పాము లోపల ఏమైతే ఉందో మనమైతే చూస్తాము. సో, వెళ్ళిపోదాం పాము లోపలికి. ఆహ్, పాము లోపలికి వెళ్ళడం అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుందనమాట. సో, మనమేంటి పాము లోపలికెళ్ళడం అనేది. చూస్తున్నారు కదా! మనం ఈ పాము లోపలికెళ్తున్నాము. సో, పాము లోపల ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారు. దాని లోపల భాగాలన్నీ కూడా చూస్తున్నారు కదా! ఎలా అయితే ఉందో. చూస్తుంటే ఒక మలుపులు గూడా ఉన్నాయి ఈ పాము లోపల. అంటే పాము ఇలా వంకర టింకరగా ఉంటుంది గదా! సో, అలా మలుపులు, తిలుపులు గూడా ఉన్నాయి.
సో మనం ఒక మలుపు అయితే తిరిగాము అండ్ ఇంకో మలుపు కూడా తిరగబోతున్నాము. సో యూటర్న్‌లు కూడా ఉన్నాయి పాము లోపల శరీరంలో కూడా. సో మనం యూటర్న్‌లు తిప్పుకుంటూ పోతున్నాము. సో దూరంగా చూస్తున్నారు కదా! ఇంకా పెద్ద మలుపులాగా ఉంది. నాకు తెలిసి ఒక పెద్ద అండర్ టన్నెల్ అంటారు కదా! మనం అండర్ టన్నెల్ నుంచి వెళ్ళిపోతాం అంటాం కదా! సో అలానే మనం ఒక అండర్ టన్నెల్ నుంచి వెళ్తున్నట్టయితే ఈ పాము లోపల నుంచే వెళ్తున్నాము. అండ్ తీరా ఇక్కడ చూస్తే మనకి స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ స్టెప్స్ కింద మనకేదో బొమ్మలున్నట్టు, విగ్రహాలున్నట్టు కూడా మనకనిపిస్తుంది. సో అక్కడైతే మనం చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కిందకొచ్చి చూస్తే చిన్ని కృష్ణుడు, మన చిలిపి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ రాక్షసులను సంహరిస్తున్నట్టయితే మనకైతే బొమ్మలైతే కనిపిస్తున్నాయి. ఎనకాల ఆవులు కూడా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా! శ్రీకృష్ణుడు ఎలా అయితే రాక్షసులను సంహరిస్తున్నాడో, సో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తున్నట్టయితే మనకైతే బొమ్మలు కూడా ఉన్నాయి. ఎనకాల మొత్తం ఒక పల్లెటూరు వాతావరణంలాగా చెట్లు అండ్ అడవి, నదులు కూడా మనకైతే చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఒక రాక్షసుడి మీద కూర్చొని సంహరిస్తున్నట్టు కూడా ఇక్కడైతే మనకైతే చూస్తున్నాము. చాలా వింతగా, చాలా కొత్తగా భలేగా ఉంది. ఒక చిన్న కార్టూన్ మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. దీని తర్వాత మనం బుద్ధుని చరిత్ర చూడబోతున్నాము. ఇక్కడ మాయాదేవి నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది. తన కలలో ఒక ఏనుగు కనిపిస్తున్నట్టయితే ఇక్కడైతే పెట్టారనమాట. రాసి కూడా పెట్టారు. అండ్ తర్వాత పక్కనే ఒక మాయాదేవి బుద్ధుని జన్మించడం అనేది ఇక్కడైతే పెట్టారనమాట. బుద్ధుడికి జన్మనిస్తున్నట్టు మాయాదేవి. అండ్ దాని పక్కన మీరు చూసుకుంటే బుద్ధుడికి వివాహం జరుగుతున్నట్టయితే ఇక్కడ బొమ్మలైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా! దండలు మార్చుకున్నట్టు ఇక్కడైతే బొమ్మలైతే పెట్టారు. ఆ బుద్ధుడి వివాహం, కళ్యాణం జరగడం అనేది. ఆ తర్వాత ఆ వివాహం జరిగిన బొమ్మలు పక్కనే మీకు బుద్ధుడు ఒక ముసలతన్ని చూసి పట్టుకోవడం, చూడడం అనేది జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి బుద్ధుడు ఇంట్లో తన భార్యకి తన పిల్లోడిని లేపకుండా, తెలవకుండా అక్కడి నుంచి పారిపోయేది కూడా సన్నివేశాలైతే మనకైతే చూపిస్తున్నారు. చాలా క్లియర్‌గా అయితే చూపిస్తున్నారు. తర్వాత దాని పక్కనే ఉన్న ఒక సుజాత అనే స్త్రీ బుద్ధుడికి పాయసం ఇచ్చే సన్నివేశాన్ని కూడా మనమైతే చూడొచ్చు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక స్త్రీ పాయసం ఇస్తున్నట్టు బుద్ధుడికి అయితే మనకైతే బొమ్మలైతే కనిపిస్తున్నాయి. దీని తర్వాత పక్కనే ఉన్న బోధి చెట్టు కింద బుద్ధుడు జ్ఞానోదయం పొందుతున్నట్టయితే కూడా మనకైతే సన్నివేశం జరుగుతున్నట్టయితే ఇక్కడ చూపించారు చాలా క్లియర్‌గా. దీని తర్వాత మనము బుద్ధుడు తన మొట్టమొదటిసారిగా తన భార్యకి సన్యాసం ఇవ్వడం కూడా చూడొచ్చు. అండ్ అక్కడ బొమ్మలతో కూడా సహా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! బుద్ధుడు తన భార్యకి సన్యాసం ఇవ్వడము. అండ్ బుద్ధుడు తన భార్యకి ఇచ్చిన తర్వాత తన కొడుకు కూడా సన్యాసం ఇవ్వడం అనేది మొత్తం చూడొచ్చు. ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన చరిత్ర, బుద్ధుడికి ఎలా జ్ఞానోదయం అయింది, బుద్ధుడు వివాహం ఏంటిది, బుద్ధుడు ఎలా పుట్టాడు, ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయాడు అనేది మొత్తం అయితే ఇక్కడ బుద్ధుని చరిత్ర గురించి మనం మొత్తం తెలుసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ చరిత్ర అంతా చూసిన తర్వాత మనమైతే కొన్ని పుణ్యక్షేత్రాలను అయితే చూస్తాము. ఇక్కడ మీకు కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని శ్రీకృష్ణుడు చీల్చిన తర్వాత మనం చూడొచ్చు. అండ్ ఈ లోపల మనము అమ్మవారి భిన్న స్వరూపాలైతే, భిన్న భిన్న రూపాలైతే, డిఫరెంట్‌గా ఉన్న రూపాలైతే మనం లోపలికెళ్ళిపోయి చూద్దాం ఒకసారి. ఈ కొంగ లోపలికెళ్ళిపోయి, ఇందాక మనం పాము లోపలికెళ్ళిపోయాము. ఇప్పుడు మనం కొంగ లోపలికెళ్ళిపోతున్నాము.
ఇలా చూసుకుంటూ వచ్చిన తర్వాత మనకైతే మధ్యలో ఒక తినడానికి గాని, ఏమన్నా తాగడానికి గాని ఒక చిన్న షాప్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు గూడా వచ్చినప్పుడు లిక్విడ్ క్యాష్ తీసుకురావడం కూడా చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ గూగుల్ పే, ఫోన్‌పే లేకపోతే చాలా ఇబ్బంది పడతారు కదా! మాక్సిమం ఒక లిక్విడ్ క్యాష్ తీసుకొస్తే చాలా బెటర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు ఫిష్ సంబంధించిన స్పా గూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ అయిపోయి, ఎందుకంటే చాలా నడవడం ఉంటుందన్నమాట ఈ సురేంద్రపురి లోపల. సో, ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పుణ్యక్షేత్రాలని చూడడం అయితే స్టార్ట్ చేద్దాము. ఇందాక మనము పాము నోట్లోకి వెళ్ళిపోయాము. అండ్ కొంగ నోట్లోకి కూడా వెళ్ళిపోయాము. ఇప్పుడు మనమైతే ఏనుగు నోటి లోపలికైతే వెళ్ళిపోతాము. మనము ఈ ఏనుగు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకేం కనిపిస్తుందో చూద్దాము. సో, ఇందాక ఒక్కొక్క దాంట్లో ఒకటే కనిపించింది కదా! ఈ ఏనుగు లోపలైతే మనకి అష్టలక్ష్మి దేవతలైతే కనిపిస్తున్నారు ఇక్కడ. సో, ఇటు సైడ్ నలుగురున్నారు. అండ్ ఇటు సైడ్ ముగ్గురున్నారు. అండ్ స్ట్రెయిట్‌గా అయితే ఒక లక్ష్మీ దేవత ఉంది. టోటల్‌గా అయితే మనకి 8 మంది అష్టలక్ష్ములైతే కనిపిస్తున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా! ఇవన్నీ చూసిన తర్వాత మనకి నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇందాక మనం నాగలోకం చూసాము, యమలోకం చూసాము, ఇంద్రలోకం చూసాము, కైలాసం కూడా చూసాము. అండ్ నెక్స్ట్ మనకి ఏ లోకం కనిపిస్తుందో చూద్దాము దిగిన తర్వాత. ఇప్పుడైతే మనం బ్రహ్మలోకానికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ మీకు ఎదురుగా కనిపించేదే ఆ బ్రహ్మలోకము. సో, బ్రహ్మలోకంలో ఏమేమి ఉంటాయో మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాము.
ఈ క్షీరసాగర మదనాన్ని చూసిన తర్వాత మనమైతే వరదరాజ స్వామి వారిని అండ్ ఇంకా మన కంచిలో ఉన్న బంగారు బల్లిని కూడా మనమైతే ఇప్పుడు వెళ్ళి చూద్దాము. ఈ బంగారపు బల్లి చూసిన తర్వాత మనం నెక్స్ట్ అయితే వైకుంఠం చూడడానికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడున్న యారో మార్క్ ద్వారా మనకు కనిపిస్తుంది. ఎదురుగా మీకు కనిపిస్తూనే ఉంటుంది వైకుంఠం అని చెప్పేసి. ఈ వైకుంఠంలో ఎవరో కారు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అయితే ఉంటాడనమాట. ఆదిశేషుని మీద పడుకున్నట్టయితే మనకైతే కనిపిస్తాడు. అండ్ పక్కనే అతని భార్య లక్ష్మీదేవి కూడా ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాము. ఆ విష్ణుమూర్తి చూద్దాం ఎలా ఉంటాడో అక్కడ. ఈ కనిపించే 7 ద్వారాలని దాటిన తర్వాత మనకైతే విష్ణుమూర్తి దర్శనం అయితే ఇస్తాడు. అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నారు కదా విష్ణుమూర్తి ఆదిశేషు మీద పడుకొని ఉన్నట్టయితే కనిపిస్తున్నాడు. చూస్తున్నారు ఎంత చాలా బాగుందో. మనం దగ్గర నుండి చూసినట్టయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. దీనినే విష్ణులోకం అని చెప్పి పిలుస్తారు. సో మనకి ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటే మనము ఇక్కడికైతే విష్ణులోకం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాము. సో నెక్స్ట్ మనకి ఏమేమి కనిపిస్తాయో చూద్దాము. ఈ విష్ణులోకాన్ని చూసిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే దూరంగా అక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు అయితే తన తోక మీద కూర్చుని ఉన్నట్లయితే కనిపిస్తున్నాడు. చూస్తున్నారా? తోక మీద కూర్చున్నట్టు ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు. సో అక్కడి నుంచి మనం కొంచెం రైట్‌కి వెళ్ళిపోదాము. అక్కడి నుంచి రైట్‌కి వెళ్ళిపోతే మనకైతే మొట్టమొదటిగా మనకైతే రామాయణం అయితే కనిపిస్తుంటది. సో ఇక్కడ చూస్తున్నారా? ఆంజనేయ స్వామి తన తోక మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నారు. సో దాన్ని కూడా మనం చూద్దాము. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ మనము రామాయణాన్ని చూసుకొని ఆ రామాయణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికొద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ బోర్డ్ అయితే పెట్టయితే ఉంది రామాయణం అని చెప్పేసి. ఇక్కడ మీకంతా రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ మనకైతే కనిపిస్తాయి. సో మీరు చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు. మీకు రామాయణం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను. సో అందరికీ తెలిసింది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడే రామాయణానికి సంబంధించిన ప్రతి ఒక్క చరిత్ర గాని, ప్రతి ఒక్క అక్కడ జరిగిన సన్నివేశాలు గాని అయితే ఇక్కడైతే క్లియర్‌గా బొమ్మలతోటైతే ప్రతిష్ఠించబడ్డాయి.
ఈ రామాయణం మొత్తం చూసిన తర్వాత మనము ఇంకొన్ని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలను అయితే చూస్తాము. ఇక్కడ మనము కాల సంహారాన్ని, దక్ష యజ్ఞ విధ్వంసాన్ని మొత్తం అయితే ఇక్కడ జరిగిన సన్నివేశాలు మొత్తము మనమైతే చూడొచ్చు. సో ఇలా చూసుకుంటూ మనం పక్కనే ఉన్న ప్రసిద్ధమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటిని కూడా చూసుకుండొచ్చు. ఇక్కడ చూసారా ఎంత భీకరంగా ఒక యుద్ధం జరుగుతున్నట్టయితే ఇక్కడ సన్నివేశాలు అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కనే మనకి రాధాకృష్ణుల వారు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, రాధాకృష్ణులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ అలా చూసుకుంటూ ప్రతి ఒక్క ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో మీ అందరికీ, దాదాపు ఇక్కడ 3 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో లోపల అండ్ దాదాపు 3,000కు పైగా విగ్రహాలు అయితే ఈ సురేంద్రపూర్లో ఉన్నాయి. దీన్ని మొత్తం చూడడానికి మనకైతే దాదాపు ఒక 2.5 గంటల నుంచి 3.5 గంటల వరకు అయితే టైం పడుతుంది. చిన్న ఒక్కోటి చూసుకుంటూ చదువుకుంటూ వినుకుంటూ వెళ్ళాలంటే కొంచెం టైం కూడా పడుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకోవాలి. అలా చూసి వదిలేయకుండా ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకుంటే ఇలా జరిగిందని చెప్పేసి అనుకుంటాము. అండ్ ఇక్కడ మనం చూస్తే ఆంజనేయ స్వామి వారి చరిత్ర గురించి మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు లంకిని ఇట్లా కొడుతున్నట్లయితే మనకైతే చూపిస్తారు. అండ్ అక్కడ హ్యాండ్స్ కూడా మూవ్ అవుతాయి చూడండి, అట్లా పైనుంచి నెత్తి మీద కొడుతున్నట్టయితే చూపిస్తారు. ఇలా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా అయితే ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిపోతే హనుమంతుడి చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. తను పుట్టిన దగ్గర నుండి హనుమంతుల వారి చరిత్ర మొత్తం మనం అయితే తెలుసుకోవచ్చు. దాని తర్వాత మనము పాతాళలోకం కూడా వెళ్ళిపోతాము. సో అదనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి హనుమాన్ చరిత్ర ఎలా ఉంటుందో. ఇప్పుడు మనము పాతాళ లోకానికైతే వెళ్ళబోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా రంధ్రం లాగైతే ఉంది. సో ఈ చిన్న రంధ్రం నుండి మనం పాతాళ లోకానికైతే వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట. పాతాళ లోకం అంటే మన చిన్నప్పుడు మన తాతయ్యలు కానీ అండ్ అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తుంటారు కదా స్టోరీలు, పాతాళ లోకం ఉంటుందని చెప్పేసి. అక్కడ చాలామంది రాక్షసులు వాళ్ళందరూ ఉంటారు, మనుషుల్ని పీక్కొని తింటారని చెప్పేసి చిన్నప్పుడు స్టోరీలు వింటూనే ఉంటాము. చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది పాతాళ లోకము. చూస్తున్నారు కదా, పాతాళ లోకం లోపలంతా చీకటిగా ఒక ఎర్రని లైట్తో ఏటైతే వీళ్ళైతే డిజైన్ చేశారు. లోపలికి వెళ్తా ఉంటే కొంచెం భయంకరంగా అయితే అనిపిస్తుంది అనమాట ఈ పాతాళ లోకము. లోపల చూస్తున్నారా రాక్షసులు ఎలా అయితే పెద్దగా నోరు తెరిచేది ఉన్నాడో. అండ్ ఇక్కడ కూడా అక్కడ జరిగిన సన్నివేశాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తుంటేనే ఈ పాతాళ లోకం చాలా భయంకరంగా ఉంది.
ఈ మహాభారతం అనేది చాలా పెద్దది. పాండవులు 5 అండ్ కౌరవులు 100 మంది జరిగిన కథ ఇదే ఈ మహాభారతము. ఆ మహాభారతంలో జరిగిన అత్యంత ముఖ్యమైన సన్నివేశాలనైతే మనమైతే ఇక్కడైతే చూడబోతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనము దుర్యోధనుడు పరాభవం పొందిన సభకైతే లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఆ సభ ఎలా అయితే ఉంటుందో.
ఇక్కడ మీకంతా కనిపించేది పద్మవ్యూహం. పద్మవ్యూహం అంటే ఒక యుద్ధాలలో ఉపయోగించే వ్యూహాలలో ఒకటనమాట. సో, దీన్నైతే మహాభారత యుద్ధంలో ఉపయోగించారు. ఇది ఎలా ఉంటుందంటే ఒక 7 వలయాల్లాగా అంటే ఒక రౌండ్ అనమాట. మధ్యలో వండుకుంటూ ఒక 7 రౌండ్స్ లాగా ఉండే ఒక వ్యూహం లాగైతే దీన్నైతే పెడతారనమాట. లైక్ మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీరు 'బాహుబలి' సినిమా చూసుంటే ఒక ఒక వ్యూహం అనేది పాటిస్తారు గదా! సో, ఆ వ్యూహం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మహాభారతంలో కూడా ఈ పద్మ వ్యూహాన్నయితే పెట్టారనమాట. ఎవరెవరికి కురుక్షేత్ర యుద్ధం, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికైతే ఈ వ్యూహాన్నయితే రచించారనమాట. సో, ఈ పద్మ వ్యూహంలో అభిమన్యుడు చాలా అంటే చాలా వీరోచితంగా పోరాడి సో, మరణిస్తాడు. సో, ఈ పద్మ వ్యూహం చూడడం మొత్తం అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఎగ్జిట్ నుండి బయటికెళ్ళిపోతాము. సో, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనమైతే వైష్ణవిదేవి మందిరానికెళ్ళిపోయి చూస్తాము. సో, చూద్దాం వెళ్దాం. మా వైష్ణవిదేవి మందిరం ఎలా అయితే ఉంటుందో. ఈ వైష్ణవిదేవి మందిరాన్ని చూసిన తర్వాత మనమైతే ఇప్పుడు హనుమంతుడి చేతిలో లడ్డూని తీసుకోవడానికైతే వెళ్తున్నాము. ఇక్కడున్న స్పెషాలిటీ అదే. హనుమంతుడు తన చేత్తో లడ్డూకి ప్రసాదించాడనమాట. సో, ఆ లడ్డూని తీసుకోవడానికి వెళ్ళిపోదాము. సో, ఇక్కడ ఈ లడ్డూ అయితే ఒక ఒక హనుమంతుడు ఎలా అంటే చేతికివ్వడము ఒక మెషినరీ లాగా చేశారనమాట. ఇక్కడ డిజైన్ అలాగా. సో, మనం ఒక లడ్డూకి ఒక ₹20 ఇచ్చేస్తే సో, అక్కడ వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే సో, అక్కడి నుండి మనకైతే ఆ హనుమంతుడు ఇలా చెయ్యి కిందకి పెట్టేసి లడ్డూ అనేది ఆ చేతిలోంచి ఒక రంధ్రం లాగా రావడం అనేది వీళ్ళైతే ప్లాన్ చేశారు. సో, ఇక్కడ చూడండి. సో, కనిపిస్తున్నారు కదా హనుమంతుడు. సో, ఇక్కడ చేతికి కూడా కొంచెం హోల్ లాగా అయితే ఉంటదనమాట. సో, ఇక్కడ మనము ఇక్కడ చెయ్యి పెట్టేస్తే మనకైతే హనుమంతుడు సో, ఇలా చెయ్యి కిందకన్నప్పుడు ఆ హనుమంతుడి చేతిలో నుంచి లడ్డూ అయితే కింద పడిపోతుంది. ఒకసారి అది చూడండి లడ్డూ ఎలా కింద పడుతుందో. ఇలా హనుమంతుడి చేతిలో లడ్డూ తీసుకున్న తర్వాత మనమైతే ఆ లడ్డు ప్రసాదాన్ని తీసేసుకొని ఆ లడ్డూని అండ్ మనకు తినాలనిపిస్తే తినేయండి అక్కడే. లేదా ఇంటికెళ్ళి తీసుకొని తిన్నా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. సో, అక్కడి నుంచి మనమైతే బయటికెళ్ళిపోతాము. సో, ఈ సురేంద్రపురి మొత్తాన్నయితే నేనైతే చూపించాను మీకందరికి. మీరు రాకపోయినా గూడా మీరే దగ్గర నుండి వచ్చి చూసినట్టయితే నేనైతే చూపించాను. సో, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ వాళ్ళకి గూడా షేర్ చేయండి. అండ్ మీరు ఈ సురేంద్రపురికి వచ్చేటట్టయితే సమ్మర్‌లో వచ్చేటట్టయితే చాలా జాగ్రత్తలు పాటించండి. ఆ గొడుగు గూడా తీసుకురావడం చాలా బెటర్. అండ్ మీరు చిన్న పిల్లలతో వచ్చినా, పెద్దవాళ్ళతో వచ్చినా గూడా అండ్ చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేసుకొని ఈ సురేంద్రపూర్‌నయితే విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ గురించి కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా దాని గురించయితే నేను వీడియో తప్పకుండా అయితే చేస్తాను.